హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం నేను మీ సైదు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆనపకాయ పచ్చడి అండి ఆనపకాయ పచ్చడి అనేది అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసైతే నేర్చుకోండి ఎలా చేస్తున్నారు ఏంటనేది మా అత్తయ్య గారిని అడిగి అన్నీ కూడా ఏమేమి కావాలో ఏంటనేది అన్ని ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్కి అన్నీ కూడా నేను అత్తయ్య గారిని అడిగి తెలుసుకుంటాను సరే అయితే అంతకంటే నా వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ సెల్కి అయితే వస్తాయి సో చలో తీరు ఆనపకాయ పచ్చడి అన్నారు కదా దానికి ప్రిపరేషన్ ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ అది చెప్పేయాలి మీరే ఒక కాయ ఆనపకాయలో సగం తీసుకున్నాను అవును సగం కోసి ప్లేట్లో పెట్టేసాను 8 పచ్చిమిరకాయలు 8 కాయలు 8 కాయలు పచ్చిమిరకాయలు చింతపండు కొంచెం తీసారు కొద్దిగా చిన్న నిమ్మకాయ అంత చింతపండు కొత్తిమీర వేరుశనగకాయ గుళ్ళు సాయి మినపప్పు జీలకర్ర ధనియాలు శనగపప్పు ఉప్పు నూనె కరివేపాకు ఇయేనా ఇంకేం అవసరం లేదండి తాలింపు వేసినప్పుడు 2 ఎండుమిరకాయలు ఒక ఎల్లుల్లిపాయ వేస్తాం అంతేనండి అయితే సరే అండి వీటితో అయితే ప్రొసీజర్ ఎలా చేసుకోవాలో ఏంటో అనేది చూసారు కదండి ఇవే ఆనపకాయ పచ్చడిలోకి కావాల్సినవి పొయ్యి అంటించుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి 2 గంటల ఆయిల్ అయితే వేసారు ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేపుకోవాలి పచ్చిమిరపకాయలు కంపల్సరీగా నాట్లు అయితే పెట్టుకోవాలండి లేకపోతే పేలిపోతాయి పైకి వచ్చేస్తాయి మన మీదకి వచ్చేస్తాయి పేలుతాయండి జాగ్రత్తగా వేసుకోండి కొంచెం పచ్చెనపప్పు వేసాను అంటే 2 స్పూన్లు ఉంటుందా మీకు తెలుసు కాబట్టి వేసేస్తున్నారు అలాగా ధనియాలు కొన్ని 1/2 స్పూన్ ఉంటాయి అనుకుంటా ఇవన్నీ కూడా వేగాలి జీలకర్ర కూడా 1/2 స్పూన్ ఉంటుంది సాయి మినపప్పు ఈ తాలింపులన్నీ కూడా వేపుకోవాలి శుభ్రంగా ధనియాలు జీలకర్ర సాయి మినపప్పు శనగపప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలండి శుభ్రంగా వేగిపోయినాయండి గిన్నెలోకి అయితే తీసేసుకుందాం అన్నీ కూడా గిన్నెలోకి తీసేసుకుందాం శనగకాయ పలుకు పప్పు వేస్తారా పప్పు సగం ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలండి నూనెలోనే అవన్నీ వేగిపోయాక గుళ్ళు కూడా బాగా వేపేసుకోవాలి పైగొండి వేరుశనగకాయ గుళ్ళు కూడా గిన్నెలోకి తీసేస్తున్నారు నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటున్నారు కొత్తిమీర బాగా మగ్గిపోవాలి మగ్గిపోయాక ఆనపకాయ ముక్కలు వేసుకున్నాం ఇందాక కోసిన ఆనపకాయ ముక్కలు అందులో వేసుకుంటాం కొత్తిమీర అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుంటాం అదే ఆనపకాయ ముక్కల్లోని కొద్దిగా ఉప్పు సాల్ట్ సరిపడిగా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక 1 స్పూన్ పసుపు వేసుకొని
మగ్గ పెట్టుకోవాలి బాగా. నూనెలోనే మగ్గాలండి, వాటర్ అవి ఏమి వేయకూడదు, నూనెలోనే మగ్గిపోవాలి రెండు కూడా. ఉప్పు వేసాం కాబట్టి మగ్గిపోద్దండి, త్వరగానే మగ్గిపోద్ది. మూత తెద్దండి, మగ్గిందో లేదో చూద్దాం. ఇంకొంచెం మగ్గాలనుకుంటే అండి, ఇంకొంచెం మగ్గాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఎంత ఇది శుభ్రంగా మగ్గిపోవాలండి. ఇంకా మగ్గాల. మూత పెట్టేసుకున్నాను. కట్టేసుకుంటాం. ఆనపేని కొత్తిమీర మొత్తం మగ్గిపోయిందండి. మూత తీసి చూస్తే దగ్గరగా అయిపోయింది, వాటర్ అంతా కూడా పోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అత్తగారి ఆనపకాయ అంతా కోసేనా? వద్దు వద్దు, దీంట్లో సగం పోయి చాలు. సరే, ఎక్కువైపోద్ది ఏంటి? ఆనపకాయ అంత అయితే ఎక్కువైపోద్ది, ఎందుకు దీంట్లో సగం పోయి. సరే అయితే అండి, దీంట్లో సగం అయితే కోసుకొని రెడీ చేసుకుందాం ఆనపకాయ పచ్చడికి. చల్లారిపోయినాయండి గుళ్ళుని, పచ్చిమిరపకాయలు, శనగపప్పు ఇవి మనం ఏమైతే వేపుకున్నామో అవన్నీ కూడా చల్లారిపోయినాయి. మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా నలిగిపోయాక కొంచెం, చాలా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాం. మళ్ళీ మిక్సీ చేస్తాం. గుళ్ళంతా కూడా మెత్తగా అయిపోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయాక ఆనపకాయ ముక్కలు అవి ఉన్నాయి కదండి, కొత్తిమీర, అదైతే అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. అంత మెత్తగా చేసుకోకుండా ఇలాగే చేసుకోవాలి, పచ్చపచ్చగానండి. ఇప్పుడు పోపులు పెట్టుకోవాలి. తాలింపు పెట్టేసుకోవడమే అయిపోయిందండి. లాస్ట్ ఏంటంటే తాలింపు పెట్టేసుకుంటే రెడీ అయిపోద్ది ఆనపకాయ పచ్చడి. స్టవ్ ఆన్ చేసుకొని మూగుడైతే పొయ్యి మీద పెట్టుకోవాలండి. పచ్చడి అయితే ఇలాగ బాక్స్లో తీసుకున్నానండి గిన్నెలోకి. తర్వాత దీన్ని తాలింపు పెట్టడానికి కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపులన్నీ కూడా వేసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకున్నాము, కొంచెం సాయి మినపప్పు వేసుకున్నాం, కొంచెం జీలకర్ర, శనగపప్పు కొంచెం, నాలుగు కూడా బాగా వేగాలండి. 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా వేగాలండి. వేగిపోతే ఆ పోపు అంతా కూడా పచ్చళ్ళు వేసుకుంటే రెడీ ఆనపకాయ పచ్చడి. వేగాలండి బాగా, శనగపప్పు అది వేగితేనే టేస్ట్గా ఉంటుంది. అంతే అండి, పోపు అయితే వేగిపోయింది. పచ్చడిలో వేసేసుకున్నాం. పచ్చడి అయితే రెడీ. వేడి వేడి ఆనపకాయ పచ్చడి రెడీ. అంతే. అంతే అండి, వేడి వేడి పచ్చడి. సో ఇదండి ఆనపకాయ పచ్చడి. ఆనపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మా పెద్ద అబ్బాయి కూడా ఇష్టంగానే తింటాడు. కొత్తిమీర పచ్చడి అంటే వాడికి చాలా ఇష్టము. ఆనపకాయ అయినా, మా అత్తయ్య గారు పచ్చళ్ళు బాగా చేస్తారు. పచ్చళ్ళే కదా, వంటలు కూడా బాగా చేస్తారు. అందువల్ల వాడు పచ్చడి ఇష్టంగానే తింటాడు.
ఇలా అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. మాకైతే మా వంటలు మాకైతే బాగుంటాయనే చెప్తాము. మీరు చెప్తే దాన్ని బట్టి మేము చూస్తాము కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది. అలాగే వీడియో అయితే కరెక్ట్గా చేస్తున్నాను లేదని కూడా మీరు చెప్పండి. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కదా ఛానల్ని. మీ విలువైన కామెంటే నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి. సో ఎలా చేశానా ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.